నల్గొండలో న్యాయవాదులందరూ బంద్ను సమర్థిస్తూ 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి పార్లమెంట్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలని న్యాయవాదులందరూ డిమాండ్ చేయడం జరిగింది. నేతి రఘుపతి, అడ్వకేట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ బిల్లుకై జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఏకమైనారు. ఈ స్పందన చూసి వెంబటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లు ఏదైతే ఉందో వెంబటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి వెంబటే దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలందరూ కూడా ఏకమై తెలంగాణను ఏ విధంగా అయితే స్వాధించుకున్నామో ఆ విధంగానే బీసీ బిల్లు స్వాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి బంద్ సందర్భంగా మన నల్గొండ న్యాయవాదులు బీసీలో ముక్త కంఠంతో ఈరోజు నిరసన కార్యక్రమం, బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా న్యాయవాదుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 42% బీసీ రిజర్వేషన్కి అమలు పరచకపోయినట్టయితే మీ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లు 42% ఇంప్లిమెంట్ చేయాలని అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులు, అన్ని సంఘాల వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మరి 42% రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేశారు, కానీ అది గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పటికైనా కూడా గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి పంపించి ఆ బిల్లును వెంటనే ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా కొన్ని రాష్ట్రాల్లో కొంత రిజర్వేషన్ 50% పైనే ఉంది. మరి మన దగ్గర ఏదైతే ప్రభుత్వం పెంచిందో ఆ పెంచిన దాన్ని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ బిల్లుకు అడ్డుపడకుండా బిల్లు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా పార్లమెంట్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి బిల్లుకి అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నారు, కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసే విధంగా పనిచేయడం లేదు. దాన్ని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మరి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టాలు తీసుకొచ్చి అన్ని ఏ కుల వాళ్ళకు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఎవరికైనా కూడా ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ బంధుకు మా న్యాయవాదులు అందరూ కూడా ముక్తకరంతో మేము సమర్థిస్తూ ఉన్నాం. జై బీసీ, జై తెలంగాణ.